ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బావా సడన్ గా ఈ గాలేంటి? అదే అర్థం కావడం లేదు. అక్కడి వరకు ప్రశాంతంగా ఉంది, ఒక్కసారిగా ప్రళయంలా మారిపోయింది. అవని, వెళ్ళి తీసుకురా. ఏంటమ్మా ఈ లీల? ఎందుకు ఇలా జరిగింది తల్లి? అమ్మవారి ముందుకొచ్చిందేంటి బావా? ఇంట్లో ఇంకే మూలకైనా వెళ్ళొచ్చు కదా. అమ్మవారి దగ్గరకు కాకతాళీయంగా రాలేదవని, అమ్మవారే ఓ సంకల్పంతో రప్పించుకుందని అనిపిస్తుంది. అమ్మవారి ప్రతి లీల వెనుక ఒక కారణం ఉంటుంది. నీకు పుట్టబోయే ఆడబిడ్డకు నేను తోడుగా ఉంటానని అమ్మవారు అభయం ఇచ్చినట్టు నాకు అనిపించింది. నువ్వు కంగారు పడకు. గర్భాన ఆడశిశువే పుడుతుందని అమ్మవారు ముందుగానే ఆశీర్వదించినట్టు అనిపిస్తుంది. ముక్కు పుడకను నేను ఎవరికిస్తానో చెప్తాను వినండి. ఎవరైతే ముందుగా ఓ బిడ్డకి అమ్మా నాన్నలు అవుతారో ఆ జంటకు ఇస్తాను. ఎవరైతే ముందుగా ఘట్టమనేని వంశానికి వారసున్నో వారసురాలనో ఇస్తారో వాళ్ళకిస్తాను. ఇంకా రాలేదేంటండి? ఎక్కడున్నారు? వెళ్ళిన వర్క్ కాలేదా? సరేనండి, ఎదురు చూస్తూ ఉంటాను. తొందరగా వచ్చేయండి. ఏంటమ్మా, ఏమైంది? ఈ సమయంలో నా గదిలోకి వచ్చేవేంటి? నాతో ఏమైనా మాట్లాడాలా? అవును. ఏంటి? గుడిలో ధ్వజస్తంభానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందత్తయ్యా. ఈ విషయం చెప్పడానికి వచ్చావా? ఈ విషయం నాకు తెలీదా ఏంటి? నన్ను పూర్తిగా చెప్పనివ్వరా? ఇంకా ఉందా? అయితే చెప్పు. గుళ్ళో ధ్వజస్తంభానికి ఇంపార్టెన్స్ ఉన్నట్టే ఇంట్లో పెద్ద కోడలికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది, అవునా? అవును. నాకుందా మరి? లేదని నువ్వు అనుకుంటున్నావా? ఉందని జనం కూడా అనుకోవడం లేదు. వాళ్ల మాటలు ఎందుకు పట్టించుకుంటావు? ఈ రోజు అందరూ బ్రతికేది ఆ జనం కోసమే అత్తయ్య గారు.
నువ్వేదో చెప్పాలని వచ్చావు. అసలు విషయం ఇది కాదు. ముందు ఆ విషయం చెప్పు. మీరు చేస్తుంది పద్ధతిగా లేదత్తయ్యా. మీ పద్ధతి బాగోలేదని ఒకసారి అంటావు, మీరు చేస్తోంది పద్ధతిగా లేదని ఒకసారి అంటావు. అసలేంటి సమస్య? ముక్కు పుడక విషయంలో పిల్లల కండిషన్ పెట్టారు మీరు. అవును, అందరి మధ్య కాంపిటీషన్ పెట్టారు. ఆ కాంపిటీషన్ నాకు నచ్చలేదత్తయ్యా. వారసత్వం కోసం అలాంటి నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. నిర్ణయంలో న్యాయం ఉండాలి కదా అత్తయ్యా. ముగ్గురు కొడుకుల్లో మొదట ఎవరికి పిల్లలు కలుగుతారో వారే రక్త సంబంధం అవుతారు, వాళ్లే వారసులవుతారు. వారికే ముక్కుపుడక దక్కుతుంది అని అన్నాను. అందులో అన్యాయం ఏముంది? కాంపిటీషన్లో నన్ను లేకుండా చేశారు కదా. నిన్ను తప్పుకోమని నేను అనలేదే. నాకు పిల్లలు కలగరని మీకు తెలుసు కదా అత్తయ్యా. అవునక్క, నువ్వు కాంపిటీషన్లో లేవు. నువ్వు గేమ్లో లేవక్కా. నువ్వు గ్రౌండ్లో ఉండి ఆడలేవు. గ్యాలరీలో ఉండి ఆడియన్లా చూస్తూ ఉండాలి. మీరు నన్ను ఎంత తింగరదాన్ని చేశారో చూడండి. దీన్నే సమన్యాయమని అంటారా? ముక్క పుడకని ఏ విధంగానూ దక్కించుకునే భాగ్యం నీకు లేదక్కా. బాధపడకు. మీకా పిల్లలు కలగరు. దత్తత బిడ్డలను తెచ్చుకుంటే వారికా అర్హత ఉండదు. రక్త సంబంధం మాత్రమే అయ్యుండాలని అత్తయ్య స్ట్రాంగ్ గా చెప్తున్నారు. ఇక నువ్వు పిల్లల గురించి, ముక్కు పుడక విషయం గురించి ఆలోచించుకు. కాంపిటీషన్లో అవని నేను మాత్రమే ఉన్నాము. సో ఇక నువ్వు ప్రతి విషయంలో తగదునమ్మా అంటూ దూరిపోకు. ఇంట్లో మనిషికి నేను ఎంత చులకనైపోయానో చూడండి. ఇక బయట మనుషుల దగ్గర నాకు విలువ ఏముంటుంది చెప్పండి? నీ ఫ్యూచర్ ఏంటో చెప్పనాక నేను గట్టమినేని వేదవతి గారి పెద్ద కోడల్ని అని మెడలో బోటు వేసుకొని నీ గుర్తింపుని నువ్వే కాపాడుకుంటూ ఉండాలి. నన్ను అవనిని కాకా పట్టుకుంటూ బ్రతికేయాలి. నన్ను ఇంత అవమానించి మాట్లాడతావా? నిన్ను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.